దాని తర్వాత శిశుపాలుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మిగతా రాజులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తులు. కృష్ణుడిని ఎవరైనా దూషిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అయితే వారందరూ ఆ రాజులందరూ ఏం చేస్తారంటే వారి యొక్క ఖడ్గాల్ని బయటకు తీస్తారు శిశుపాలుడిని వధించడానికి. శిశుపాలుడు ఏ విధంగా మాట్లాడతాడంటే కనీసంగా ఎప్పుడైతే వారు వారలా ఖడ్గాన్ని తీసినా సరే ఏమాత్రం భయపడకుండా యుద్ధానికే సిద్ధపడతాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇలా అనవసరంగా మాట్లాడాను కదా! అదేమీ ఆలోచించడు శిశుపాలుడు. అయితే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ శాంతపరిచి ఆ రాజులందరినీ శాంతపరిచి కృష్ణుడు ఏం చేస్తాడంటే శిశుపాలుడిని తన ఆ చక్రం ఉంటుంది కదా, సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆ సుదర్శన చక్రంతో వధిస్తాడు కృష్ణుడు. ఎప్పుడైతే శిశుపాలుడు మరణించాడో వెంటనే ఏం చేస్తారంటే మిగతా వారు ఉంటారు కదా, శిశుపాలుడిని సపోర్ట్ నీట్ గా చేద్దాం మన సందీప్. శిశుపాలుడిని సపోర్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ వెంటనే అక్కడి నుండి ఉమ్, ఆ ఆ ప్లేస్ ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా భయపడతారు. తర్వాత కృష్ణుడు వాళ్ళకే వధిస్తాడు అని భయపడతారు. దాని తర్వాత ఏమవుతుందంటే శిశుపాలుడు అంటే అక్కడ ఆ రూపాన్ని ఆ ఆ దేహంలో ఒక ఆత్మ ఉంది కదా. అయితే ఆ శిశుపాలుడు ఏం ఏం చేస్తాడంటే కృష్ణుడి యొక్క దేహంలో కలిసిపోతాడు. ఆ జీవాత్మ ఏదైతే ఉంటుందో శిశుపాలుని శరీరంలో ఉన్న జీవాత్మ, ఆ జీవాత్మ కృష్ణుడి యొక్క శరీరంలో కలుస్తుంది. అంటే అక్కడ కృష్ణుడు సాయుధ్య ముక్తిని ప్రసాదిస్తున్నాడు. అయితే నిజానికి ఇక్కడ శిశుపాలుడు ఎవరు అంటే వైకుంఠ లోకంలో నారాయణుడికి ద్వారపాలకులుగా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళని జయ విజయ అని పిలుస్తారు. అయితే ఆ జయ విజయులకి చతుష్కుమారులు శపిస్తారు. ఆ చతుష్కుమారులే శాపం వలన ఇంకా ఏమవుతుందంటే వరుసగా 3 జన్మల పాటు నారాయణుడికి శత్రువులుగా ఉంటారు. ఎలా అంటే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు, ఇంకా శిశుపాల దంతవక్రులు, శిశుపాల దంతవక్రులు, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు, రావణ కుంభకర్ణుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. రావణుడు, కుంభకర్ణుడు ఇలా 3 జన్మల పాటు నారాయణుడికి శత్రువులుగా జన్మిస్తారు. అయితే అందులో ఇదొక జన్మ శిశుపాలునిగా. ఎప్పుడైతే ఈ శిశుపాలునిగా అవతరిస్తారో తర్వాత ఏమవుతుందంటే సాయుధ్య ముక్తిని కృష్ణుడు ప్రసాదిస్తారు శిశుపాలునికి. చూడండి ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది. శిశుపాలుడు ఎవరు? తన జీవితం అంతా పాపకార్యాలను చేశాడు శిశుపాలుడు. కృష్ణుడికి శత్రువుగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు. అయితే కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? తనకి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే కృష్ణుడిని శత్రువుగా భావించారో తనకి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాడు కృష్ణుడు. జనరల్ గా ఏమని ఆలోచిస్తారంటే తన భక్తులకి మాత్రమే కృష్ణుడు ముక్తిని ప్రసాదిస్తారు అని భావిస్తుంటారు. కానీ కృష్ణుడు ఇక్కడ తన భక్తులకే కాదు, ఎవరైతే తనని ఎవరైనా శత్రువుగా భావించినా సరే కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళని వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదిస్తాడు. అందరి పట్ల ఒకే విధంగా ప్రవర్తిస్తాడు కృష్ణుడు. కాకపోతే అందులో స్థాయి ఉంటుంది కదా. ఎవరైతే కృష్ణుడిని మాత్రమే కోరుకుంటారో అటువంటి అటువంటి వారికి
ఉన్నతమైన ముక్తిని ప్రసాదిస్తారు. అయితే ఇక్కడ ఆ పార్షియాలిటీ అనేది ఎప్పుడు ఎప్పుడు పార్షియల్ గా ఉన్నట్టు అవుతుంది అంటే, ఒక జీవాత్మ పట్ల ప్రత్యేకంగా ప్రత్యేకమైన కృప గాని అలా ఏమీ ఉండదు కృష్ణుడికి. ఎవరైనా భక్తియుక్త సేవలో ఉంటంటే ఎటువంటి జీవాత్మ భక్తియుక్త సేవలో ఉన్నా సరే కృష్ణుడు ఒకే రకమైన లబ్ధిని ప్రసాదిస్తాడు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. ఒక జీవాత్మ పట్ల ప్రత్యేకమైన కృప, ఇంకొక జీవాత్మ పట్ల ద్వేషం అలాంటిది కృష్ణుడికి ఉండదు. ఎందుకంటే కృష్ణుడు ఎవరు అంటే మనకు తండ్రి. ఎవరైనా భక్తిని చేస్తే కృష్ణుడు ఒకే రకమైన ప్రతిఫలాన్ని ఇస్తారు. అయితే దాని తర్వాత యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తారంటే ఆ యజ్ఞంలో భాగంగానే ఇంకొక చేయవలసిన ప్రక్రియ ఇంకొకటి ఉంటుంది. దాన్ని ఆవభృత స్నానం అని అంటారు. ఆ విధంగా తను తాను శుద్ధీకరించుకుంటాడు యుధిష్ఠిరుడు. ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఎవరైతే ఆ బ్రాహ్మణుల చేత ఆ యజ్ఞంలో యజ్ఞం అయ్యాక ఎప్పుడైతే స్నానం చేసి వస్తారో బ్రాహ్మణులు మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు ఎలా కనపడతాడంటే అచ్చం దేవతల యొక్క రాజు అన్నట్లు కనపడతాడు. అక్కడ ఉండే వ్యక్తులందరూ ఆనందిస్తారు. కానీ దుర్యోధనుడు ఒక్కడే ఎంతగానో దుఃఖిస్తాడు. ఎందుకంటే దుర్యోధనుడు ఎవరు అంటే కౌరవుల్లో మొట్టమొదటి వాడు దుర్యోధనుడు. గాంధారి ఇంకా ధృతరాష్ట్రుడికి జన్మించిన వాడు దుర్యోధనుడు. అయితే తను చాలా ఈర్ష్యాపరుడు. జనరల్ గా తన యొక్క లక్షణమే ఈర్ష్య. అది కూడా పాండవుల పట్ల ఈర్ష్య చాలా ఎక్కువ. చిన్నప్పటి నుండి తను ఎంతో ఈర్ష్యపడేవాడు పాండవుల్ని చూసి. అయితే ఇప్పుడు కూడా ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు అంత ఘనంగా ఉండడాన్ని చూసి ఇంకా ఎక్కువగా ఈర్ష్యపడుతూ ఉంటాడు. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలియజేస్తారో దుర్యోధనుడు ఈర్ష్యగా ఉన్నాడని, దాని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటారు. నిజానికి యుధిష్ఠిర మహారాజుని అజాత శత్రువు అంటారు. ఎందుకంటే తను ఎవరిని తన యొక్క శత్రువుగా భావించడు. యుధిష్ఠిర మహారాజు ఏ ఒక్కరిని తన శత్రువుగా అసలు భావించేవాడు కాదు. అందుకని అజాత శత్రువు అంటారు. అయితే రాజసూయ యజ్ఞం చేసేటప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒక్కొక్క పనికి ఇన్ఛార్జ్ గా ఉంచుతారు. భీముడిని కిచెన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ భీముడిని, ఇంకా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ దుర్యోధనుణ్ణి, ఇంకా రిసెప్షన్ డిపార్ట్మెంట్ లో సహదేవుడిని, స్టోర్ ని అన్ని చూసుకునే బాధ్యత నకులుడికి, ఇంకా ఎవరైతే వ్యక్తులు వస్తూ ఉంటారో వాళ్ళ యొక్క కంఫర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని చూసుకోవడానికి అర్జున్ని, ఇంకా కృష్ణుడు ఎటువంటి పనిని స్వీకరిస్తాడంటే వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో వారందరికీ మర్యాద చేయాలంటే వాళ్ళ యొక్క పాదాలని ఒత్తుతాడు కృష్ణుడు. పాదాలని కడుగుతాడు కృష్ణుడు. అటువంటి పనిని కృష్ణుడు తీసుకుంటాడు. అయితే ద్రౌపది మాత అందరికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, దాన్ని ద్రౌపది మాత చూసుకుంటుంది. ఇంకా కర్ణుడు దానానికి చిహ్నం కదా, అందుకని కర్ణుడు చారిటీ డిపార్ట్మెంట్ లో కర్ణుడిని ఇన్ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా అందరి సపోర్ట్ తో రాజసూయ యజ్ఞం ఎప్పుడైతే చాలా ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుందో అప్పుడు శిశుపాలుడు కూడా దాన్ని భగ్నం చేయాలనే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత శిశుపాలుడు కూడా మరణించాడు. దాని తర్వాత అక్కడ యమునా నది ఉంటుంది. హస్తినాపురం ఏదైతే ఉందో హస్తినాపురం పక్కనే
యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అప్పట్లో దాన్ని గంగా నదిగా కూడా పిలిచేవారు. అంటే యమున ఒకప్పుడు గంగగా ఉండేదక్కడ. దాని తర్వాత యుధిష్ఠిర మహారాజు ఎప్పుడైతే ఆహ్, ఘనంగా రజస యజ్ఞాన్ని కంప్లీట్ చేస్తారో అప్పుడు అక్కడ ఉండే మిగతా దేవీ దేవతలుంటారు కదా! వారందరూ పుష్పాలతో వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. ఇంకా మృదంగాలు, శంఖాలు ఇలా ఎన్నో రకాల మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ప్లే చేస్తూ ఉంటారు. అక్కడ అంతా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఒకరిపై ఒకరు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు ఎన్నో రకాల లిక్విడ్స్ ఉంటాయి కదా! పాలు కానీ, వాటర్ కానీ, ఆయిల్ ఇంకా పెరుగు ఇటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ఒకరిపై ఒకరు పూసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. అక్కడుండే రాణులెవరైతే ఉంటారో కృష్ణుడి యొక్క రాణులున్నారు కదా! వారందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. కృష్ణుడు, అర్జునుడు ఇంకా ఎవరైతే ద్వారకా రాణులుంటారో వారందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు దాన్ని చూస్తాడు. నిజానికి అక్కడ ఉండే వ్యక్తులందరూ స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. అర్జునుడు, ఇంకా కృష్ణుడు, ఇంకా ఆ రాణులందరూ స్వచ్ఛంగా ఉండేవారు. వారి మధ్య ఎటువంటి కామవాంఛలనేవి ఉండేది కాదు. వాళ్ళందరూ చాలా క్లీన్‌గా ఉండేవారు. ప్యూర్‌గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే దుర్యోధనుడు దాన్ని చూస్తారో, ఆ రాణులతో ఎప్పుడైతే కృష్ణుడు ఎంజాయ్ చేయడాన్ని చూస్తాడో, దాన్ని కామవాంఛగా చూస్తాడు దుర్యోధనుడు. తను కూడా అటువంటి, అటువంటి ప్రక్రియను చేయాలి అని అనుకుంటాడు. ఆ రాణులతో ఆ విధంగా ఆనందాన్ని అనుభూతి చెందాలి అనుకుంటాడు. కానీ నిజానికి ఇక్కడ చైతన్యంలో చాలా డిఫరెన్స్ ఉంది. దుర్యోధనుడి యొక్క వాంఛ అనేది సరైనది కాదు. తను ఆహ్, ఆ రాణులని సరైన భావంతో చూడటం లేదు. యుధిష్ఠిర మహారాజు చాలా చక్కగా వస్త్రాన్ని ధరించి వస్తారు తర్వాత. ఎంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారంటే యుధిష్ఠిర మహారాజు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఆహ్, ఎప్పుడైతే ఆహ్, స్ తన యొక్క శరీరాన్ని శుద్ధీకరించుకున్న తరువాత ఎప్పుడైతే ఒక రాజుగా వస్తూ ఉంటాడో చాలా అందంగా కనపడతారు. అయితే రాజసూయ యజ్ఞం జరిగిన తర్వాత దుర్యోధనుడు ఈర్ష్యతో రగులుతూ ఉంటాడు. తనకి ఏమవుతుంది అంటే అటువంటి ఈర్ష్యతో ఆ ఇంద్రప్రస్థ అనేది ఉంటుంది కదా! అందులో ఇల్యూషన్స్ ఏవైతే క్రియేట్ చేస్తాడో దాన్ని తెలుసుకోలేకపోతాడు దుర్యోధనుడు. ఆ ఇంద్రప్రస్థ అనే భవంతిని ఎవరు నిర్మించారంటే ఒకసారి ఖాండవ అనే అరణ్యాన్ని ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్ దానికి హ్మ్. ఆ అడవికి ఎప్పుడైతే నిప్పు పెడతారో అప్పుడు ఏమవుతుంది అంటే కుంభకర్ణ్ సారీ ఎవరు? మయ. మయ అనే ఒక రాక్షసుడుంటాడు. ఆ మయ అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే అర్జునుడి యొక్క శరణు కోరుతాడు. భక్తులు ఎటువంటి వ్యక్తులంటే అచ్చం భగవంతుడిలానే భగవంతుడి యొక్క గుణాన్నే కలిగి ఉంటారు. భగవంతుడు ఎవరైనా శరణాగతి పొందారనుకోండి, శరణాగతి పొందిన వ్యక్తులకి కావలసినదంతా కృష్ణుడు స్వయంగా చూసుకుంటాడు. అలాగే ఎప్పుడైతే మయుడు అర్జునుడికి శరణాగతి పొందుతాడో, అర్జునుడు రక్షిస్తాడు మయుడిని. అయితే మయుడు ఏం చేస్తాడు, కృతజ్ఞతా భావాన్ని చూపించాలని ఏం చేస్తాడంటే, అక్కడ ఒక ఇంద్రప్రస్థ అనే భవంతిని నిర్మిస్తాడు. ఒక పెద్ద రాజ్యాన్ని నిర్మిస్తాడు. అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ వాటర్ ఉన్నా సరే, వాటర్ లేనట్టుగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆహ్, అక్కడ ఉండేది ల్యాండే. కానీ అది వాటర్‌లా కనిపిస్తుంది. ఆ విధంగా ఎన్నో రకాల ఇల్యూషన్స్‌ని క్రియేట్ చేస్తాడు మయుడు. దుర్యోధనుడు ఎప్పుడైతే
ఆ ప్రదేశానికి వస్తాడు. అక్కడ నిజానికి వాటర్ ఉంటుంది. కానీ దాన్ని చూసుకోకుండా అలా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ వాటర్‌లో పడిపోతాడు దుర్యోధనుడు. అక్కడ ఉండే రాణులుంటారు కదా! ఆ రాణులందరూ దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటారు. అయితే యుధిష్ఠిరుడు అప్పుడు ఏం చేస్తారంటే, దుర్యోధనుడు యొక్క ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటారు. దుర్యోధనుడు ఏ విధంగా బాధపడుతూ ఉంటాడని గమనిస్తూ ఏం చేస్తారంటే, ద్వారకా రాణుల్ని అలా నవ్వడం సరికాదు అని ఆ విధంగా తెలియజేస్తాడు యుధిష్ఠిర మహారాజు. అయితే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, లేదు నువ్వలా సరిచేయకపోవలసింది. రాణులని ఎంజాయ్ చేయనివ్వవలసింది. అనవసరంగా వాళ్ళని ఆపవని మందలిస్తాడు కృష్ణుడు. కానీ ఎప్పుడైతే ఆ ఘటన జరుగుతుందో, కృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడడు. నిశ్శబ్దంగా ఉంటాడు. యుధిష్ఠిర మహారాజుతో ఆ ఒక్క విషయం చెప్పడం కాకుండా ఇంకేమీ మాట్లాడడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు అలా జరగాలి అని కోరుకున్నాడు కాబట్టి. దుర్యోధనుడు ఆ విధంగా ఆహ్, నవ్వుల పాలవ్వాలి అని కృష్ణుడే కోరుకున్నాడు. అందువలన ఏం చేశాడంటే ఏమాత్రం మాట్లాడడు. అయితే ద్రౌపదిని ఎప్పుడైతే తన స్వయంవరంలో చూస్తాడో దుర్యోధనుడు, ద్రౌపదిని పొందాలి అనుకుంటాడు. ద్రౌపదీదేవి స్వయంవరంలో ఎప్పుడైతే ఓడిపోతాడో ద్రౌపదిని గెలుచుకోలేకపోతాడు. కానీ ద్రౌపది పట్ల ఆసక్తి అయితే దుర్యోధనుడికి ఉంటుంది. ఎప్పుడైతే అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొని వచ్చి వివాహం చేసుకుంటాడో అప్పటి నుండి ఇంకా ఎక్కువ ఈర్ష్య ఉంటుంది. యుధిష్ఠిర మహారాజు బంగారు సింహాసనం ఏదైతే మయుడు నిర్మించాడో ఆ బంగారు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. తన యొక్క సోదరులు, ఇంకా బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా! ఇంకా స్వయంగా కృష్ణుడు కూడా అక్కడ నిల్చొని ఉంటారు. యుధిష్ఠిర మహారాజు దగ్గర. అలా ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజుని దుర్యోధనుడు చూస్తాడో, తను ఇంకా ఎక్కువగా ఈర్ష్య చెందుతాడు. ఎందుకంటే బ్రహ్మకు సరిసమానంగా కనపడతాడు. బ్రహ్మ యొక్క పొజిషన్‌కి. కాబట్టి ఇంకా ఎక్కువగా ఈర్ష్య చెందుతాడు దుర్యోధనుడు. తను ఆ విధంగా అక్కడ ఎప్పుడైతే రాములందరి చేత అవమానానికి గురవుతాడు కదా! అక్కడ దుర్యోధనుడు. అందువల్ల ఒక క్షణం కూడా అక్కడ నిలవలేక తల వంచుకుంటూ తిరిగి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు. యుధిష్ఠిర మహారాజు దాన్ని భరించలేకపోతాడు. అప్పుడే ఇంకా కౌరవులకి, ఇంకా పాండవులకి మధ్య విభేదాలనేవి ఏర్పడతాయి. ఇంకా ఎక్కువగా వారి మధ్య వైరం అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 విషయాలు చాలా చక్కగా తెలుస్తాయి మనకి. ఏంటంటే కృష్ణుడు ఏ విధంగా అయితే ఎవరి పట్ల పార్షియల్‌గా ఉండడు. అందరి పట్ల ఒకే విధంగా ప్రవర్తిస్తాడు కృష్ణుడు. దాన్ని గమనించొచ్చు. ఇంకా తన యొక్క భక్తుల కోసం కృష్ణుడు దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి అక్కడ వచ్చే అతిథులందరూ ఉంటారు కదా! వాళ్ళ యొక్క కాళ్ళు కడగాలి. ఆ పనిని కృష్ణుడు స్వీకరించాడు. కృష్ణుడి యొక్క పొజిషన్ ఏంటి? ఈ జగత్తుకి అధిపతి కృష్ణుడు. ఈ జగత్ ఏదైతే ఉంటుందో దానంతటికి అధిపతి. అంటే కృష్ణుడు యొక్క పొజిషన్ కాదు అది. కృష్ణుడు ఆ పొజిషన్‌కి సరిపోడు. ఎందుకంటే అది అతను సేవ చేస్తున్నాడు. నిజానికి సుప్రీం కృష్ణుడు చేయాలనుకుంటే దేన్నైనా చేయగలడు. కృష్ణుడిని ఎదిరించే శక్తి ఏ ఒక్కరికి లేదు. అటువంటి కృష్ణుడు అందరి యొక్క పాదాలు కడిగే పనిని స్వీకరించాడు. ఎందుకు అంటే తన భక్తుల కోసం. కేవలం తన భక్తుల్ని ఆనందాన్ని కలిగించడం కోసం కృష్ణుడు దేన్నైనా చేయడానికి
సిద్ధంగా ఉంటాడు. ఇంకా అక్కడ ఎప్పుడైతే దుర్యోధనుడు కూడా చూసారు కదా, దుర్యోధనుడు ఏ విధంగా అయితే ఈర్ష్యను కలిగి ఉన్నాడో, అందుకనే కృష్ణుడు ఏం చేశారు, దుర్యోధనుని అవమానపరచాలని తానే కోరుకున్నాడు. కృష్ణుడే ఆ విధంగా కోరుకున్నాడు కాబట్టి అది జరిగింది. తన భక్తులు ఎవరైతే ఉంటారో, యుధిష్ఠిర మహారాజు కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు. చూడండి, ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కృష్ణుడికి శరణాగతి పొంది ఉండడం వల్ల ఏమైందంటే, తనకు కావలసినదంతా కృష్ణుడే స్వయంగా చూసుకుంటున్నాడు. అక్కడ రజస్వల యజ్ఞంలో కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా యజ్ఞం చక్కగా జరిగేటట్లు ఆ యజ్ఞాన్ని ప్రారంభించే ముందు నుండి జరాసంధుడిని వధించడం, తరువాత రాజులందరినీ ఈ భూమిపై ఉండే రాజులందరితో సంప్రదించడం రాజసూయ యజ్ఞం గురించి. ఎవరికైనా ఆ యజ్ఞం చేయడంలో అభ్యంతరం ఏదైనా ఉంటే వారితో యుద్ధం చేయటం. తర్వాత శిశుపాలుణ్ణి కూడా స్వయంగా తానే వధించడం. ఇలా తన భక్తులకి కావలసిన తానే స్వయంగా చూసుకుంటున్నాడు. చూడండి, కృష్ణుడు ఎంత శక్తివంతుడు అంటే, తను కేవలం అలా కోరుకుంటే చాలు ఆ పని అక్కడ జరుగుతుంది. కానీ ఎందుకు ఇలా పర్సనల్ గా తనే సర్వీస్ చేస్తున్నాడంటే, ఇక్కడ తన భక్తులంటే కృష్ణుడికి చాలా ఇష్టం. తన భక్తులని సేవ చేయడంలో కృష్ణుడు ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. భక్తులు కృష్ణుడికి సేవ చేయాలనుకుంటాడు. కృష్ణుడు తన యొక్క భక్తులకి సేవ చేయాలి అనుకుంటాడు. అలా ఎప్పుడైతే సేవ చేసుకుంటూ ఉంటారో అప్పుడే భక్తులు ఇంకా కృష్ణుడు అత్యంత ఆనందాన్ని అనుభూతి చెందుతారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, కృష్ణుడికి శరణాగతి పొందడాన్ని సరైన మార్గం అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కృష్ణుడికి శరణాగతి పొందే విధానం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు మనకి 4 నియమాలలో చక్కగా ఇచ్చేశారు. చేయవలసిన 4 నియమాలు, చేయకూడని 4 నియమాలు. అయితే చేయవలసిన 4 నియమాలు ఏంటి అంటే, ప్రతిరోజు కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం, భక్తుల సాంగత్యంలో ఉండటం, ఇంకా భగవద్గీత భాగవతాన్ని, కృష్ణుడి యొక్క లీలలని భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయటం. హరే కృష్ణ మధుజీ, వాయిస్ రావట్లేదు నాకు. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ప్రభుజీ ఎక్కడి వరకు వినిపించింది? కృష్ణుడు తర్వాత కృష్ణుడు 4 నియమాల తర్వాత మీరు కృష్ణుడు అని చెప్పిన వరకే వినిపించింది. ఓకే ప్రభుజీ. అయితే చేయకూడని 4 నియమాలు ఏంటి? మాంసభక్షణ చేయకూడదు, జూదం ఆడకూడదు, అశాస్త్రీయమైన స్త్రీ సాంగత్యం చేయకూడదు. మధుజీ దీన్ని మళ్ళీ వాయిస్ రావట్లేదు. ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో, ఇలా చేయవలసిన 4 నియమాలని, చేయకూడని 4 నియమాలని, అప్పుడు ఏమవుతుంది అంటే, కృష్ణుడికి మనం దగ్గరగా అవుతాం. ఏ విధంగా అంటే, ప్రభుపాదుల వారు ఆనందిస్తారు. మనం ఎప్పుడైతే ఈ 4 నియమాలు నిష్ఠగా పాటిస్తూ ఉంటామో ప్రభుపాదుల వారు ఆనందిస్తారు. ప్రభుపాద ఎప్పుడైతే ఆనందిస్తారో, తన శుద్ధ భక్తుడు ఎప్పుడైతే ఆనందిస్తాడో, కృష్ణుడు కూడా ఎంతో ఆనందిస్తాడు. తద్వారా
మనకి కావలసినదంతా కృష్ణుడే చూసుకుంటాడు. మనం అత్యున్నతమైన ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం. కృష్ణుడి సేవలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అది ఏ విధంగా అంటే ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్తారు మనకి. ఎలా అంటే కృష్ణుడు ఎవరు అంటే సుప్రీం కదా కృష్ణుడు. కృష్ణుడు సంపూర్ణం. మనం కృష్ణుడి యొక్క అంశలం. అంశ ఎప్పుడైతే సంపూర్ణం యొక్క సేవలో ఉంటుందో అప్పుడు మాత్రమే అంశ ఆనందంగా ఉండగలుగుతుంది. మనం ఎవరమంటే మనమంటే ఎవరు? జీవాత్మ. జీవాత్మ కృష్ణుడి యొక్క అంశ. ఎలా అయితే ఈ శరీరం యొక్క అంశ అయిన చేతి వేళ్ళు ఉంటాయి కదా! చేతి వేళ్ళు ఎప్పుడైతే పొట్ట సేవలో ఉంటాయో అంటే పొట్టకి ఆహారాన్ని అందిస్తాయో అప్పుడు మాత్రమే ఈ చేతి వేళ్ళు ఆనందంగా ఉండగలుగుతాయి. అంటే ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాయి. అలాగే మనం ఎప్పుడైతే కృష్ణుని యొక్క సేవలో ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం. జీవాత్మ యొక్క లక్షణం ఆనందంగా ఉండడం అనేది జీవాత్మ యొక్క సహజ స్థితి. కాబట్టి జీవాత్మ ఆనందం కోసం మాత్రమే అన్వేషిస్తూ ఉంటుంది. అయితే నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో అనేది తెలుసుకోవడం ఈ భౌతిక జగత్తులో కష్టం. కాబట్టే ప్రభుపాదుల వారు మనందరికీ దాన్ని అతి సులభంగా ఇచ్చారు. కాబట్టి ఆ నియమాలని పాటిస్తూ నిష్టగా ఉన్నామనుకోండి, అత్యుత్తమమైన ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. అయితే ఇక్కడి వరకు అందరికీ అర్థమైందా? ఏమైనా క్వెషన్స్ కానీ, కరెక్షన్స్ కానీ, డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాత. ప్రేమతో చెప్పు గురించి. Yes, ప్రభుజీ. జగద్గురు శ్రీ ప్రభుపాద की జై श्रीनाम संकीर्तन की, జై नामाचार्य हरिदास ठाकुर की, జై सामवेद की, జై ग्रंथराज श्रीमद् भागवतम की। జై हरे कृष्ण प्रभु, थैंक यू सो मच। तुलसी कृष्ण प्रिय सखी माता जी की जय। जय। हरे कृष्ण माता जी से दंडवत।